ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో 'పుష్ప 2' సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హీరో అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్‌లు తన భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. సినిమా విడుదల వేళ బన్నీకే కాకుండా సినిమా యూనిట్స్‌కి కూడా షాక్ తగిలింది. అసలేం జరిగిందంటే, మోస్ట్ అవైటెడ్ సినిమా 'పుష్ప 2' సినిమా ప్రమోషన్స్‌లో హీరో అల్లు అర్జున్‌తో పాటు మూవీ యూనిట్ బిజీగా గడుపుతున్నారు. ఈ ప్రమోషన్స్ ఈవెంట్స్‌కి ఊహించని విధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ హాజరవుతున్నారు. బీహార్‌లోని పాట్నాలో జరిగిన 'పుష్ప 2' ట్రైలర్ వేడుకలకి ఏకంగా 3,00,000 మంది అభిమానులు హాజరయ్యారు. అంటే ఇది మామూలు విషయం కాదు. ఈ సందర్భంలో అల్లు అర్జున్ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ అంటూ పేర్కొనడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అని పేర్కోవడం మీద కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ మీద పోలీసులు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తన అభిమానుల్ని అల్లు అర్జున్ ఆర్మీ అని పిలవడం మీద గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్మీ అంటే దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన సంస్థ అని, దేశ భద్రతకు సంబంధించిన అంశం అని ఆ సంస్థ పేర్కొంది. ఇంత గొప్ప ఆర్మీ అనే పదాన్ని అల్లు అర్జున్ తన అభిమానుల్ని ఆర్మీ అని ఎలా పిలుస్తారని ఆ సంస్థ అధ్యక్షులు బైరి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మీ అంటే జాతీయ సమగ్రత, జాతీయ భద్రత, సాలిడేటరీ అంశం అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ తన అభిమానులకు ఆర్మీ అని పెట్టుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. అభిమాన సంఘానికి ఆర్మీ అని పెట్టుకున్న అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని జవహర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు నమోదు చేయాలా లేదా అనే విషయాన్ని పరిశీలనలో పెట్టామని పోలీసులు పేర్కొన్నారు. ఇలా ఉంటే దాదాపు 3 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'పుష్ప పార్ట్ 1' తర్వాత పార్ట్ 2తోనే ప్రేక్షకులను అలరించబోతున్నారు. 'పుష్ప పార్ట్ 1' ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాకు గాను బన్నీ ఉత్తమనటుడిగా జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా పలు అంశాల్లో 'పుష్ప 2' ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 1000 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది.